హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెక్టిఫైయింగ్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ అన్నారండి. సో ఇక్కడ ఇచ్చిన ఎర్రర్స్కి మనము రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం. సాలరీస్ పెయిడ్ టు సాయి 800 హ్యాస్ బీన్ డెబిటెడ్ టు ఈస్ట్ అకౌంట్. సో యాక్చువల్గా సాయికి మనము మనీ పే చేయడం జరిగింది. ఎంట్రీ ఏం రాసుకుంటాం? ఫస్ట్ మీకు కరెక్ట్ ఎంట్రీ ఏంటి, రాంగ్ ఎంట్రీ ఏంటి, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలని చెప్తాను. తర్వాత మళ్ళీ డైరెక్ట్గా చెప్తానండి. ఫస్ట్ ఒక ఎంట్రీ చెప్తాను ఏ విధంగా రాయాలనేది. ఇది ప్రొఫార్మా, సీరియల్ నెంబరు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ ఏమైంది, శాలరీ పే చేసినాం షాయికి. సో ఇక్కడ శాలరీస్ అనేది ఏంటి, మనకు ఎక్స్పెన్సెస్ కదా. శాలరీస్ అకౌంట్ డేట్. సో ఇక్కడ రెక్టిఫికేషన్ ఏంటి ఏమొస్తుంది, సాలరీస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అని వస్తుంది. అవునా? క్యాష్ అకౌంట్ ఎంత అండి, 800 రూపీస్. 800 రూపీస్ అయితే ఇక్కడ ఏం చేశారంట, డెబిట్ ది సాయి అకౌంట్ని డెబిట్ చేసేసారు. అంటే రాంగ్ ఎంట్రీ ఏంటి, సాయి అకౌంట్ డేటార్ టు ఈ విధంగా రాశారు. సో ఇక్కడ ఏం జరిగింది, సాయిని డెబిట్ చేయడం జరిగింది. సాయిని డెబిట్ చేశారు, క్యాష్ అనేది అట్లానే ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ ఏం జరిగింది, సపోజ్కి మనము ఇది రాంగ్ ఎంట్రీ, ఇది కరెక్ట్ ఎంట్రీ. మనం ఇప్పుడు రెక్టిఫైయింగ్ ఎంట్రీ రాయాలి. కరెక్ట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ, ఇక్కడ రెక్టిఫైయింగ్ ఎంట్రీ. ఇక్కడ ఏం రాస్తే మనకు రెక్టిఫై అవుతుంది. సపోజ్కి ఒకళ్ళకి మనము డబ్బులు ఇచ్చినామండి. యాక్చువల్గా వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఏకి బి మనీ ఇచ్చారు. యాక్చువల్గా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఆయనకి ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి, అతను బి నుంచి తీసుకోవాలి. ఓకే, అలాగా రివర్స్ ఇచ్చినాడు కదా, సో తీసుకోవాలి. ఆయనకి కదా ఇవ్వాల్సింది, వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే ఆయనకి ఇచ్చాడు. సో ఆయన నుంచి తీసుకుంటే అది తప్పు అనేది సరిదిద్దుకున్నట్టు అయిపోతుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఏం చేయాలంటే సాయిని డెబిట్ చేశారు, సాయిని క్రెడిట్ చేస్తే సరిపోతుంది. సో మరి అప్పుడు డెబిట్ ఎవరిని చేయాలి, సాలరీస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. సాలరీస్ అకౌంట్ డేటార్ టు సాయి అకౌంట్. ఓకేనా? ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా కింద నరేషన్ ఏం రాద్దాం, బి సాలరీ paid to Sai. Debited to his account. Debited to his account is rectified. Debited to his account is rectified. ఓకేనా? ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. ఈ విధంగా కరెక్ట్ ఎంట్రీ ఏంటి, రాంగ్ ఎంట్రీ ఏంటి, రెక్టిఫైయింగ్ ఎంట్రీ ఏంటి. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సాయిని మనం డెబిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయనకి మనం డెబిట్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే సాయిని మనం క్రెడిట్ చేసుకోవాలి. సో అందుకని సాయిని క్రెడిట్ చేసాము. శాలరీస్ అకౌంట్ మనం రాయాలి కదా, శాలరీస్ అని అవి ఎక్స్పెన్సెస్ కదా, అది డెబిట్ సైడ్ రాయాలి. సో అది ఏదైతే రాయాలో అది ఖచ్చితంగా రాయాలి, డెబిట్ సైడ్ రాయాలి. సో సాయి డెబిట్ చేసాం కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే మళ్ళీ ఆపోజిట్గా క్రెడిట్ చేయాలి. ఈ విధంగా రెక్టిఫికేషన్ ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బి చూద్దాం. బి కూడా చెప్తాను, అది కూడా చెప్పి ఒక్కసారి కరెక్ట్ ఎంట్రీ ఏంటి, రాంగ్ ఎంట్రీ అని చెప్పి రెక్టిఫై ఎంట్రీ కూడా చెప్తాను. తర్వాత మామూలుగా డైరెక్ట్ వేసేస్తానండి. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ వచ్చి ఎంట్రీ ఏంటి, ట్రాన్సాక్షన్ ఏంటి, పెయిడ్ రెంట్ టు ఓనర్ ఆఫ్ ద హౌస్ మిస్టర్ నరేందర్ 4000 హ్యాస్ బీన్ డెబిటెడ్ టు హిస్ అకౌంట్. మనము ఓనర్ ఎవరు, మిస్టర్ నరేందర్కి రెంట్ పే చేసాము. రెంట్ పే చేసి ఆయన అకౌంట్ని మనం డెబిట్ చేసేసాము. ఇక్కడ రెంట్ పే చేస్తే ఎంట్రీ ఏమొస్తుంది, కరెక్ట్ ఎంట్రీ వచ్చి రెంట్ అకౌంట్ డేటార్ టు
క్యాష్ అని వస్తుంది. అవునా? ఇది కరెక్ట్ ఎంట్రీ. రాంగ్ ఎంట్రీ ఏంటి? నరేందర్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇది రాంగ్ ఎంట్రీ ఇలాగ రాశారంట. బట్ రెక్టిఫై చేద్దాం దాన్ని. రెక్టిఫై చేయాలంటే ఏం చెప్పాను కదా ఆల్రెడీ. నరేందర్ అకౌంట్‌ని మనం డెబిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయకూడదు డెబిట్ అంటే, రెంట్ అకౌంట్‌ని మనం డెబిట్ చేయాలి. అది మనకి ఎక్స్‌పెన్సెస్. నరేందర్‌కి మనకేం బాకీ ఉన్నాం ఆయన డెటార్‌గా చూపించడానికి ఇక్కడ. సో, నరేందర్‌ని ఇక్కడ డెటార్‌గా చూపించాల్సిన అవసరం లేదు మనకు. మనకేం ఎంట్రీ రావాలి? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ రావాలి. సో, ఇప్పుడు మనం నరేందర్‌ని డెబిట్ చేసాం కాబట్టి, నరేందర్‌ని క్రెడిట్ చేయాలి. యాక్చువల్‌గా రెంట్‌ని మనం డెబిట్ చేయాలి. కరెక్ట్ ఎంట్రీ ప్రకారం రెంట్ అకౌంట్‌ని డెబిట్ చేయాలి. ఇక్కడ రాంగ్ ఎంట్రీ రాసాం. దానికి రెక్టిఫై ఎంట్రీగా నరేందర్‌ని అక్కడ డెబిట్ చేసాం. ఇక్కడ క్రెడిట్ చేయాలి. నరేందర్. ఓకేనా? ఇక్కడ ఎంత అమౌంట్? 4,000 రూపీస్. యెస్. ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి రెక్టిఫికేషన్ ఎంట్రీ. నెక్స్ట్ డైరెక్ట్ రాసేస్తాను ఇంకా. మనం ఇక్కడ నరేషన్ రాసుకోవాలి. బీయింగ్ పెయిడ్ టు నరేందర్, రెంట్ పెయిడ్ టు నరేందర్, రెంట్ పెయిడ్ టు నరేందర్, debited to his account is rectified అని చెప్పేసి రాస్తామండి. ఓకేనా? మిస్టేక్ని రెక్టిఫై చేసినట్టు రాస్తాం. నెక్స్ట్ సి. ఇంకా ఏముంది ఎంట్రీ చూద్దాం ఇక్కడ. రాంగ్ ఎంట్రీ. 1000 పెయిడ్ ఫర్ ది రిపేర్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ వాజ్ డెబిటెడ్ టు బిల్డింగ్ అకౌంట్. అయితే ఇక్కడ మనం రిపేర్స్ అనేది డెబిట్ చేయాలి. వాళ్ళు ఏం చేశారు? బిల్డింగ్స్ని డెబిట్ చేశారు. మనం ఏమనుకున్నాము? మనము బిల్డింగ్స్ని డెబిట్ చేయకూడదు. సో, బిల్డింగ్స్ని ఇక్కడ డెబిట్ చేశారు కాబట్టి మనం ఇక్కడ రెక్టిఫై చేసుకోవాలంటే బిల్డింగ్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఓకేనా? సో, యాక్చువల్గా పెయిడ్ రెంట్ అనేది రిపేర్స్ అనేటివి మనకు ఎక్స్‌పెన్సెస్. రిపేర్స్ అకౌంట్ డేటా టు బిల్డింగ్ అకౌంట్. ఎంత అండి? 1000 రూపీస్. ఈ విధంగా రాయాలి. సో, ఓకేనా? నరేషన్ మీరు రాసుకున్న తర్వాత, ఓకేనా? నేను గ్యాప్ ఇచ్చి మీరు తర్వాత రాసుకోండి నరేషను. నెక్స్ట్ డి అండి. ఫోర్త్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ ఏంటి? పెయిడ్ 1000 పెయిడ్ ఫర్ ద రిపేర్స్ ఆఫ్ ద బిల్డింగ్ వాజ్ డెబిటెడ్ టు బిల్డింగ్ అకౌంట్. బిల్డింగ్ అకౌంట్‌ని మనం డెబిట్ చేసాము. రిపేర్స్ అని బిల్డింగ్ రిపేర్స్ కోసమని మనీ పే చేస్తే, రిపేర్స్ అనేది మనకు ఎక్స్‌పెన్సెస్ కాబట్టి దాన్ని డెబిట్ రాసుకుంటాము. బట్ మనకు ఎంట్రీ ఏమొస్తుంది అక్కడ? రిపేర్స్ ఒరిజినల్ ఎంట్రీ ఏమొస్తుంది? రిపేర్స్ అకౌంట్ డేటా టు ఒరిజినల్ ఎంట్రీ. చూడండి మళ్ళీ ఇది కూడా రాస్తున్నాను. రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రావాలి. ఎందుకంటే మనం క్యాష్ పే చేసాం కాబట్టి రిపేర్స్ ఎక్స్‌పెన్సెస్, క్యాష్ గోయింగ్ అవుట్. సో, మనం రిపేర్స్ అకౌంట్ డేటా టు ఇది కరెక్ట్ ఎంట్రీ అనమాట. రాంగ్ ఎంట్రీ ఏంటి? ఇక్కడ బిల్డింగ్ అకౌంట్ డేటా టు ఇక్కడ క్యాష్ అని రాశారు. ఇది రాంగ్ ఎంట్రీ అండి. వాళ్ళు ఇక్కడ ఇలాగ రాశారు. సరే, దీన్ని మనం రెక్టిఫై చేసుకోవాలంటే మీకేం చెప్పాను? బిల్డింగ్ అకౌంట్ మనం డెబిట్ చేయకూడదు. దాన్ని రెక్టిఫై చేయాలంటే క్రెడిట్ చేయాలి అని చెప్పాను కదా! రివర్స్ చేయాలని చెప్పాను కదా! సో, మనం యాక్చువల్‌గా రిపేర్స్ కదా జరిగింది. రిపేర్స్ అనేది మనకు ఎక్స్‌పెన్సెస్. సో, రెక్టిఫైయింగ్ ఎంట్రీలో మనం ఏం రాస్తాం ఇక్కడ? రిపేర్స్ రాస్తాము. రిపేర్స్ అకౌంట్ డేటా టు అని. ఇంకా బిల్డింగ్ కదా! బిల్డింగ్ అకౌంట్స్ మనం డెబిట్ చేసాం కదా! ఇక్కడ క్రెడిట్ చేస్తే సరిపోతుంది. బిల్డింగ్స్ అకౌంట్‌ని మనం ఇక్కడ క్రెడిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి? ఈ విధంగా రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అనేది మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డి చూద్దాం. 850 యూజ్డ్ బై ద ప్రొప్రైటర్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు ట్రేడ్ ఎక్స్‌పెన్సెస్. ఇక్కడ ట్రేడ్ ఎక్స్‌పెన్సెస్‌కి డెబిట్ చేశారంట. ఇక్కడ ఏం జరిగింది? 850
యూజ్డ్ బై ద ప్రొప్రైటర్ ఫర్ హిస్ పర్సనల్ యూస్. అంటే ఇక్కడ యాక్చువల్‌గా ఏం ఎంట్రీ రావాలండి? డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ ఎళ్ళిపోతుంది కాబట్టి. అవునా? ఇక్కడ మనకు నైన్త్ డి అనేది డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ రావాలి. సో, ఇక్కడ ఏమొస్తుందంటే మనకు ఈడేం చేశారంట, ట్రేడ్ ఎక్స్‌పెన్స్‌ని డెబిట్ చేశారంట. అంటే రాంగ్ ఎంట్రీ ఏంటి? ట్రేడ్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రాశారు. సో, మనం దీన్ని రెక్టిఫై చేయాలి. రాంగ్ ఎంట్రీ, కరెక్ట్ ఎంట్రీ రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేయాలంటే ఏం రాస్తామండి? మనం చెప్పాం గదా! ట్రేడ్ ఎక్స్‌పెన్సెస్‌ని డెబిట్ చేశారు. అది తప్పు. దాన్ని మనం రెక్టిఫై చేయాలంటే క్రెడిట్ చేయాలి. ట్రేడ్ ఎక్స్‌పెన్సెస్‌ని క్రెడిట్ చేయాలి. సో, యాక్చువల్‌గా మనకు డ్రాయింగ్స్ అనేది డెబిట్ చేయాలి. ఎందుకంటే మన క్యాపిటల్ తగ్గిపోతుంది కాబట్టి తగ్గిపోతే డెబిట్ చేయాలి. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ అని. ఎందుకంటే ట్రేడ్ ఎక్స్‌పెన్స్ నువ్వు డెబిట్ చేశాము. డెబిట్ చేయకూడదు. దాన్ని మనము సరిదిద్దుకోవాలంటే ట్రేడ్ ఎక్స్‌పెన్సెస్ మనం క్రెడిట్ చేయాలి. యాక్చువల్‌గా డ్రాయింగ్స్ అది డెబిట్ చేయాలి కాబట్టి డ్రాయింగ్స్‌ని డెబిట్ చేసేసాం. అయిపోయాయి. అంతే అండి. సింపుల్. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను? ఎంట్రీ ఏంటి? డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ ఎక్స్‌పెన్స్ అకౌంట్. ఓకే. ఎంత మరి? 850. నెక్స్ట్ ఏంటి? గూడ్స్ అమౌంటింగ్ టు 235 రిటర్న్డ్ బై రమేష్ వర్ టేకెన్ ఇంటు ద స్టాక్. బట్ నో ఎంట్రీ వాస్ మేడ్ ఇన్ ద బుక్స్ అండి. అంటే మనకు రమేష్ మనం సేల్ చేసిన గూడ్స్‌ని రిటర్న్ చేసాడండి. ఇక్కడ సేల్ చేసినట్టు మనకెలా తెలుస్తుందంటారా? మనకి ఎవరైనా గూడ్స్‌ని రిటర్న్ చేసింది ఇక్కడ మనం అంటే ఆర్గనైజేషను. మనం ఆర్గనైజేషన్ తరపు నుంచి ఆలోచించాలి. మనం అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ అనుకోవాలి మనల్ని. సో, గూడ్స్ రిటర్న్ బై రమేష్ రిటర్న్ చేశాడు. సో, రూ. 235 వాల్యూ చేసిన గూడ్స్‌ని రిటర్న్ చేశాడు. అవి ఏ రిటర్న్ అంట? సేల్స్ రిటర్న్సే ఇక మనకొచ్చేటివి. మనం రిటర్న్ చేస్తేనేమో పర్చేస్ రిటర్న్స్. మనకు ఎవరైనా రిటర్న్ చేస్తే అవి మనకు సేల్స్ రిటర్న్స్ అవుతాయి. అయితే ఇక్కడ ఎంట్రీ అనేది లేదంట. సో, మనం ఇక్కడ ఎంట్రీ ఒమిషన్ జరిగింది. అంటే రాయడం మర్చిపోయారు. సో, మనం ఏం చేస్తాం ఇక్కడ? సేల్స్ రిటర్న్స్ అనేది మనకు డెబిట్ సైడ్ రాసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు ఏమని రాస్తాం? అతని పేరు రాస్తాం. ఎవరు అతను? అతను మనకు క్రెడిటార్ అవుతారు. ఈ రూ. 235కి సంబంధించి అతను మనకు బాకీ పడతాము. ఓకేనా? ఈ విధంగా మనం జనరల్ ఎంట్రీస్ రాయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో, ఈ విధంగా రాయాలమ్మా. క్లియర్‌గా చూసుకోండి. ఈ విధంగా జనరల్ ఎంట్రీస్ రాయాలనేది. ఓకేనా? సో, ఈ విధంగా ఒక్కసారి చెక్ చేసుకొని చూసుకోండి. మీకే క్లియర్‌గా అర్థమైపోతాయి. మీరు ఇక్కడ నరేషన్ కూడా మీరే రాసుకోండమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలా అర్థమైందా? లేదా? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకోసం చాలా కష్టపడి చేస్తున్నానండి. సో, చాలా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇవన్నీ క్లియర్‌గా మీకు చెప్పాలంటే. సో, నా కష్టానికి ప్రతిఫలంగా ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.